అంకుల్ అంకుల్ మొదటిసారి పెళ్లి పనుల మీద బయటకు వెళ్తున్నాం. అను ఎదురొస్తే మంచిది. అను రామ్మా. రా. హలో ఎక్స్క్యూజ్ మీ శ్యామ్ సుందర్ గారి కోసం వచ్చాం. సార్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, ప్లీజ్ వెయిట్. ఓ 12ంటికి బ్రేక్ఫాస్ట్ ఏంటండి? ఆయన అంతేనండి, మీరు వెళ్ళి కూర్చోండి. పొద్దున 12 గంటలకు టిఫిన్ చేస్తున్నాడంటే నైట్ డిన్నర్ పొద్దున 6 గంటలు చేసుకుంటాడంటారా? సరే ఆయన ఎప్పుడు తింటే మనకెందుకు? Okay, అంతేలేండి సార్, మనం మాత్రం టైం తినేద్దాం. సార్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిందంట, రమ్మంటున్నారు. సార్ మే ఐ కమ్ ఇన్? హలో రండి కూర్చోండి. నమస్తే నమస్తే నమస్తే. చెప్పండి. సార్ ఈ పెళ్ళిళ్ళన్నీ నేనే చేసింది. బన్నీ స్నేహ ఫస్ట్ నన్ను అప్రోచ్ అయ్యారు. ఏం చేద్దాం అన్నారు. నేనే అరవింద్ గారితో స్నేహాల ఫాదర్తో మాట్లాడి మ్యాచ్ ఫిక్స్ చేశాను. రీసెంట్గా బాబు కూడా పుట్టాడు, సరైనడు. అండ్ చరణ్ ఉపాసన. అంతెందుకు రీసెంట్గా మంచు మనోజ్ మ్యారేజ్, అది కూడా నేనే చేశాను. అవన్నీ అరేంజ్ మ్యారేజ్ కదా సార్. అది మీకు తెలిసి. అవును, ఇంతకీ ఈ మ్యారేజ్ అబ్బాయి అమ్మాయికి ఇష్టమేనా? పెళ్లి కూతురికి పెళ్లి ఇష్టం లేదు సార్. ఏ ఇప్పుడు తెలుసుకుని ఆపేస్తారా? మీకెందుకు సార్ అవన్నీ? పెళ్లి పనులు ఎలా చేయాలో చూడండి, అసలు మొత్తం దగ్గర పడుతుంది. ఏంటి ఇంత కంగారు పడుతున్నావు? ఈ అబ్బాయి పెళ్లి కొడుకా? పెళ్లి కూతురు ఫ్రెండ్. ఫ్రెండ్. మా అమ్మాయి వాళ్ళ క్లాస్మేట్ అండి, నాకు తోడుగా ఉంటాడని తనే పిలిచింది. తోడుగా ఉంటాడో తోమేస్తాడు. ఓకే, ఆ ముహూర్తం పేపర్లు ఇవ్వండి. యాక్చువల్గా రేపు వచ్చే 15వ తారీఖు. బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు? 20 లక్షలండి. పెళ్లి చూపులు కాదు సార్, పెళ్లి బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు? పెళ్లి బడ్జెటే సార్. ఇంత పేదరికంలో పెళ్లి చేసి ఏం చేద్దామని? యువర్ అకౌంట్ క్రెడిట్ 2.5 crores. సార్, ఇందాక మీరు 20 లక్షలు చెప్పారు కదా, అది కూడా వద్దులేండి. ఈ మ్యారేజ్ నేను ఫ్రీగా చేసి పెడతాను. ఎందుకండి? మెసేజ్లు సార్, మెసేజ్ ఎలా అవుతున్నాయి మరి? ఏ మెసేజ్లు సార్? అంటే నాకు పార్ట్నర్ ఉన్నాడు, ఈ కంపెనీ పెట్టేటప్పుడు 100 పెళ్లి ఫ్రీగా చేస్తామని చెప్పేసి అనుకున్నామంట. అది లక్కీగా మీదే అయిందనమాట. అది అవునా? ఇదంతా అను అదృష్టం సిరి. మరి బాలేవాలి సార్, మామూలుగానా మంచి రిచ్ ఫ్యామిలీకి వెళ్తుంది సార్. సార్ మీరు బయలుదేరిపోండి, నేను మిగతా విషయాలు రేపు కోటేశ్వర గారితో మాట్లాడతాను. అలాగే. ఓకే సార్. మంచిది. అంకుల్ మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను అన్ని కూర్చొని ప్లాన్ చేసుకొస్తాను. అలాగే సరే. బాగుంటానులేండి, ప్లాన్ చేయాలి కదా. సరేనండి. కమాన్ బ్రో, అలా 2 పెగ్గులు వేసుకుని మాట్లాడుకుందాం. ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే, చెప్పండి సార్. ఈ పెళ్లి పేరుతో ఫోటో సెషన్లు, సంగీత్, షాపింగ్, మెహందీ అని రకరకాల ప్రోగ్రామ్ క్రియేట్ చేసి అను అరుణ్ క్లోజ్ అయ్యేలా చేద్దాం. మనసులో ఉన్న ఎదురుగా పెట్టుకుని, అంటే నన్ను ఇంకొకరితో రొమాంటిక్ గా ఇంటిమేట్ గా మూవ్ అవ్వాలంటే అది ఎంత నరకం అనుకి ప్రత్యక్షంగా చూపించాలి శ్యామ్. ఆటోమేటిక్ గా ఇరిటేషన్ లోనో, ఆ ప్రెషర్ లోనో, లేకపోతే జెన్యూన్ గా నా మీద ఉన్న లవ్ వల్ల ఒక వీక్ మూమెంట్ చూసి అను టప్ అని బయటపడిపోద్ది. సో రేపటి నుండి మన ప్లాన్ ఏమిటి? అరుణ్ని అనుణ్ణి కలపటం. ఎవరిని కలిపేస్తావు శ్యామ్ సుందర్? కలపడం కాదు, జస్ట్ అరుణ్ని అనుని క్లోజ్ గా మూవ్ అయ్యేలా చేయాలి, అంతే. అర్థమైందిగా? అర్థమైపోయింది సార్. అమ్మో, అనవసరంగా డబ్బులు కక్కుపడ్డాను. ఇది ఒప్పుకున్నాను. ఈ పెద్ద సైకోలో ఉన్నాడు. ఈడే కాదు, డబ్బున్న ప్రతివాడు సైకోనే. అమ్మా సరియు సార్ బాగా స్ట్రెస్లో ఉన్నాను. ఒకసారి